I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 7th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 7వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి 7వ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించే కృపను ప్రభు మనకు అనుగ్రహించారు. మనము యోహాను సువార్త నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇక 7వ పాఠానికి ఇవ్వబడిన టైటిల్ ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ బిలీవ్. బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ బిలీవ్ అన్నారు. మన యొక్క భాషలో దీన్ని నమ్మిన వారు ధన్యులు అని నేను తర్జుమా చేస్తున్నాను. నమ్మిన వారు ధన్యులు. ఎవరిని నమ్మిన వారు, దేనిని నమ్మిన వారు అంటే ఖచ్చితంగా ఒకే ఒకటి, యేసు ప్రభువును నమ్మిన వారు ధన్యులు. ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసి పాఠంలోకి వెళ్ళక ముందు 2 ప్రార్థనా విజ్ఞాపనలు ఉన్నాయి ఈసారి. మొదటిది ఈ నెల 18, 19 నవంబర్ 18, 19 2 రోజులు హోసూరులో ప్రత్యేకమైన కూడికలు జరగబోతున్నవి. దీనికి అనేక మంది నాయకులు రాబోతున్నారు. అక్కడ 2 రోజులు వాక్యం చెప్పమని నన్ను ఆహ్వానించారు. ప్రాముఖ్యంగా 4 సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్ అంటున్నాం కదా మనం ఇంగ్లీష్లో, అవి బోధించమని నన్ను పిలిచారు. అలాగే ఇక్కడ మాకున్న చర్చ్ మాస్టర్ గారు, పాస్టర్ తులంగా గారిని కూడా పిలిచారు. మేమిద్దరం కలిసి హోసూరు వెళ్ళాలా. పూనా నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి హోసూరు. అక్కడ 2 రోజులు అక్కడ రాబోతున్న నాయకులందరికీ కూడా 8 సిద్ధాంతాలు, ఈ డాక్ట్రిన్స్ మేము బోధించి మరలా తిరిగి రావాలి. కనుక మా ప్రయాణం కొరకు ఆ 2 రోజులు వాక్య పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ఆ 2 రోజులు అయిన తర్వాత నాయకులందరూ కూడా వారు కమిటీలు జరిపించుకుంటారనమాట. ఇది డివిజన్లో. 2వ ప్రార్థనా విజ్ఞాపన. మీలో అనేక మందికి తెలిసిన రీతిగా మన ఫ్లేస్ కాలేజ్, మీలో అనేక మందికి తెలుసు, ఇది రుస్తుంబాద్లో ఉన్నది. సామాన్యంగా మనం నర్సాపురం అంటాం. ఈ రుస్తుంబాద్లో లేకపోతే ఈ నర్సాపురంలో ఉన్న ఈ ఫ్లేస్ కాలేజ్ ఇప్పటికి స్థాపించి 100 సంవత్సరాలు దాటిపోయింది. 100 సంవత్సరాలు అయ్యింది. కనుక ఈ 100 సంవత్సరాల్లో ప్రభు చూపించిన కృప, ప్రభు ఏ రీతిగా ఈ సంస్థను నడిపించారో, అనేక మంది వేల కొలది విద్యార్థులు అక్కడ వచ్చి విద్యను అభ్యసించి వారు అనేక రంగాల్లో రాణించి ప్రభు కొరకు విశ్వాసులుగా జీవిస్తున్నారు. కనుక దేవునికి స్తుతులు చెల్లించడానికి దీన్ని 100 సంవత్సరాల పండుగ అంటున్నాం. ఇంగ్లీష్లో సెంటీనియల్ అంటున్నారు. ఈ 100 సంవత్సరాల పండుగ వారు నవంబరు 28, 29, 30 గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు జరిపించడానికి మన కాలేజీ యాజమాన్యం వారు నిర్ణయించారు. దాని ఏర్పాట్లు చేస్తున్నారు. మీలో అనేక మందికి తెలిసిన రీతిగా ప్రస్తుతం మన కాలేజీకి నాయకులు, ఆ కాలేజీ ప్రెసిడెంట్ గారు పాస్టర్ ఎన్ ఐజక్ కుమార్ గారు. వారు ఫోన్ చేసి, నాకు చాలామంది కాంటాక్ట్లు, వారి నంబర్లు మరి వ్యక్తిగతంగా నా దగ్గర లేవు, మీకు చాలామంది తెలిసిన వారు, మీకు వారి కాంటాక్ట్లు ఉంటాయి కనుక పూనా పరిసర ప్రాంతాల్లో, తక్కిన ప్రాంతాల్లో కూడా దయచేసి నా తరపున, నా పేరు మీద మీరు అందరికీ కూడా ఆహ్వానం తెలియజేయండి. అందరికి కూడా ఆహ్వానితులే, సాదరంగా వారు ఆహ్వానిస్తున్నారు. కనుక మన యొక్క ప్రెసిడెంట్ గారు, ఈ కాలేజీకి ప్రెసిడెంట్గా ఉన్న పాస్టర్ ఎన్ ఐజక్ కుమార్ గారి యొక్క సాదర ఆహ్వానాన్ని మనందరం కూడా అంగీకరించి వ్యక్తిగతంగా మరి ఆహ్వానం వారు పంపించడానికి అందరి పేర్లు, వారి యొక్క నంబర్లు వారికి తెలియదు కనుక మీరు ఈ విషయాన్ని గుర్తించి మీరు ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడున్నప్పటికీ దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా వచ్చి దానిలో పాల్గొని దీవించబడాలని మన కాలేజ్ ప్రెసిడెంట్ గారు పాస్టర్ ఎన్ ఐజక్ కుమార్ గారి తరపున, వారి యొక్క బృందం తరపున, వారి యొక్క యాజమాన్యం, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల తరపున మీకు అందరికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుని కృపలో నేను కూడా ఆ 3 దినాలు కూడా నవంబర్ 28, 29, 30 తారీఖులు అక్కడ ఉండాలని ఆశిస్తున్నాను. నా కొరకు కూడా ప్రార్థించండి. దేవుని చిత్తమైనట్లయితే మీరు వచ్చినట్లయితే అక్కడ మనం అందరం కూడా కలుసుకొని ప్రభుని స్తుతిద్దాం. ప్రభు 100 సంవత్సరాలు ఈ సంస్థను ప్రభు దీవించారు, నడిపించారు. అనేక వేల మందిని ప్రభు సత్యంలోనికి రావటానికి ఈ సంస్థను ప్రభు వాడుకున్నారు. ఈ యొక్క కాలేజీని, అక్కడున్న స్కూల్ని. ఇది వరకు అది స్కూల్ మాత్రమే, ఇటీవల కాలంలో దాన్ని కాలేజ్ అయ్యింది. మనందరికీ తెలిసే విషయాలు.
కనుక ఈ కార్యక్రమాల కొరకు మనం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అందరూ కూడా ప్రార్థిద్దాం. దేవుడు ఆ కార్యక్రమాల్ని దీవించి ఆయన మహిమ పొందాలని ప్రార్థన చేసుకుని ఈ వారపు 7వ పాఠంలో మనం కొనసాగుదాం. యోహాను సువార్త నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ఆశీర్వదించి 7వ పాఠాన్ని యోహాను సువార్త నుంచి నేర్చుకునే ధన్యత మాకు ఇస్తున్నారు. వందనాలు. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచి మీరే మహిమ ఘనత పొందమని, ఈ వీడియో ఇతరులకు ఎవరైతే పంచుతున్నారో వారందరినీ ఆశీర్వదించమని, దీన్ని వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించమని, నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలను దీవించవలసిందని, మీరే మహిమ ఘనత పొందవలసిందని, ఈ మర్మాలు మీరే మాకు బోధించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము యోహాను సువార్తలో కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈ దినాన్న ఈ 7వ పాఠానికి ఉన్న పాఠ్యాంశం నమ్మిన వారు ధన్యులు. ఎవరిని నమ్మిన వారు? యేసు ప్రభువుని నమ్మిన వారు, ఆయన వాక్యాన్ని నమ్మిన వారు, వారిని ధన్యులు అవుతారు. మనందరికీ తెలిసిన రీతిగా యోహాను గారు ఈ యొక్క సువార్త పుస్తకాన్ని రాసినప్పుడు అనేక మంది వ్యక్తులు వారి జీవితాల్లో యేసు ప్రభువు జీవించిన కాలంలో ఏ రీతిగా యేసు ప్రభువే దేవుడు, ఆయనే మెస్సయ్య, ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారో వారిని గురించి ప్రస్తావించారు ఈ పుస్తకంలో. అనేక మందిని గురించి, ఉదాహరణకు నికోదేము, సమరయ స్త్రీ, ఇంకా అనేక మంది అద్భుతాలని రుచి చూచి ఆ అద్భుతం ద్వారా వారు ఇచ్చిన సాక్ష్యాలు, వాటిని కూడా మనం నేర్చుకున్నాం. ఈ యొక్క 7వ పాఠంలో మనము మరి కొంతమంది వ్యక్తులు ఇచ్చిన ఆ సాక్ష్యాలను మనం నేర్చుకోబోతున్నాం. కనుక మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనాన్ని ఎవరైనా ఇక్కడ ఉన్న యవనస్తులు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఉన్న మనకి మూలవాక్యం, కంఠత వాక్యం యేసు ప్రభు వారు చెప్పారు. ఎవరికి మాటలు? తోమా గారికి చెప్పారు. నీవు చూచి నమ్ముతున్నావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం కాస్త లోతుగా మనం నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు వారు అబ్రహామును గురించి ప్రస్తావించారు. మనందరికీ తెలిసిన రీతిగా అబ్రహాం అంటే యూదులందరికీ కూడా పితామహుడు, యూదులందరికీ కూడా మూల పురుషుడు అనమాట ఆయన. కనుక అబ్రహాం అంటే చాలా వారికి గౌరవం. ఈనాటికి కూడా యూదుల్లో ఉన్న ఒక పేరు, ఎక్కువ మంది పెట్టుకునే పేరు అబ్రహాము. తర్వాత ఎక్కువ మంది పెట్టుకునే పేరు మోషే, ఎక్కువ మంది పెట్టుకునే పేరు దావీదు. ఈ ముగ్గురు కూడా వారికి చాలా ప్రాముఖ్యమైన వారు. వారిలో అబ్రహాము చాలా ప్రాముఖ్యుడు, కారణం మూల పురుషుడు కనుక, యూదులందరికీ కూడా పితామహుడు కనుక. యేసు ప్రభు వారు అబ్రహామును గురించి ప్రస్తావిస్తూ, అబ్రహాము నన్ను చూడాలని, ఈ దినాన్ని చూడాలని ఆయన ఎంతో ఆశతో కనిపెట్టారు అన్నారు ప్రభువారు. ఈ విషయాలు మనం యోహాను సువార్త 8వ అధ్యాయంలో చదువుతున్నాం, ముఖ్యంగా 55వ వచనం నుంచి. మనందరికీ తెలిసిన రీతిగా అబ్రహాముని దేవుడు పిలిచారు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, అబ్రహాము, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు, నీ ద్వారా ఈ భూమి అంతటి కూడా, అనగా లోకమంతా కూడా దీవించబడతారు నీ ద్వారా అన్నారు. అనగా అబ్రహాముని ద్వారా లోకమంతా ఏ రీతిగా దీవించబడ్డది అని మనం చూసినట్లయితే, అబ్రహాముకు పూర్తి అవగాహన లేదు ఆ రోజుల్లో. కానీ ఖచ్చితంగా ప్రభు నన్ను దీవిస్తారనే నమ్మకం, ఆ విశ్వాసం ఆయనకున్నది. మనము ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. ఏ రీతిగా దేవుడు చెప్పిన ఈ ప్రవచనం, నీ ద్వారా భూమి అంతా కూడా, అనగా లోకమంతా కూడా దీవించబడుతుంది అనే ప్రవచనం లాంటిది ఏ రీతిగా నెరవేరిందంటే, యేసు ప్రభు జన్మించడం ద్వారా. యేసు ప్రభు జన్మించడం ద్వారా. యేసు ప్రభు ఏ వంశంలో జన్మించారు? ఏ గోత్రంలో జన్మించారు? మనందరికీ తెలుసు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది కుమారులు, వారిని 12 గోత్రాలు అంటున్నాం, ఇంగ్లీష్లో ట్రైబ్స్ అంటున్నాం. వారిలో యోధా గోత్రంలో జన్మించారు యేసు ప్రభు వారు. యేసు ప్రభు ద్వారా ఈ లోకం అంతటికీ కూడా రక్షణ వచ్చింది. యేసు ప్రభు అందరికీ దేవుడు. యేసు ప్రభు ఒట్టి యూదులకు మాత్రమే దేవుడు కాదు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన ఒట్టి యూదులు మాత్రమే కాదు, లోకం అంతటినీ కూడా. ఈ లోకంలో ఉన్న వారు ఏ భాషకు చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఏ సామాజిక వర్గానికి చెందిన
వారందరూ కూడా మానవులందరికీ కూడా దేవుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యం యేసు ప్రభు ద్వారా. కనుక యేసు ప్రభు అబ్రహాము సంతానం నుంచి వచ్చారు కనుక అబ్రహాము యొక్క మనమడి యొక్క సంతానం అనగా యోధా గోత్రం నుంచి వచ్చారు కనుక అబ్రహాముకి ఆయన ముది మనవడు యోధా. 12 గోత్రాలు, దానిలోంచి యేసుప్రభు జన్మించారు యోధా గోత్రంలో. కనుక యేసుప్రభు జన్మ ద్వారా, యేసుప్రభు మరణం ద్వారా, యేసుప్రభు జీవితం ద్వారా ఈ యొక్క లోకమంతా కూడా ఆశీర్వదించబడింది. దేని ద్వారా? ఆయన మనకిస్తున్న రక్షణ ద్వారా. అప్పుడు అక్కడున్న యూదులు అన్నారు, ఈ యొక్క అబ్రహాము ఎప్పుడో మా యొక్క పితరుడైన ఆయన ఇప్పటికీ దాదాపుగా 2000 సంవత్సరాల క్రిందట, అనగా యేసు ప్రభుకు పుట్టక ముందు 2000 సంవత్సరాల క్రిందట జీవించిన వ్యక్తి అబ్రహాము గారు. అయితే నీవు అబ్రహాము కంటే ముందుగా ఉన్నాను అంటున్నావు, నీ కనీసం 50 సంవత్సరాలు కూడా లేవు అని అక్కడున్న యూదులు హేళన చేస్తూ ప్రశ్నించారు యేసు ప్రభువుని. వారి ఉద్దేశంలో యేసు ప్రభు ఒట్టి మానవుడే, ఆ నజరేతులో పని చేసుకుంటున్న వడ్రంగి వాడే అన్నట్టుగా వారు ఆయన్ని పరిగణించి, నీకు కనీసం 50 సంవత్సరాలు కూడా లేవు కదా, అబ్రహాము కంటే ముందుగా ఉన్నాను అంటున్నావు, అబ్రహాము మీ దినాన్ని చూడాలని ఆశించాడు అంటున్నావు, అది ఎలా సాధ్యం అని హేళన చేస్తూ ప్రశ్నించారు. అయితే యేసు ప్రభు జవాబు చూడండి. ఈ విషయాలు మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 50వ వచనం నుంచి చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు ఆయన ఆది నుంచి ఉన్నవారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనగా ఆది నుంచి, ఇంగ్లీష్లో ఫ్రమ్ ఇటర్నిటీ అంటున్నాం, అప్పటి నుంచి కూడా ఉన్నవారు అనగా ఈ లోకం సృష్టించిన వారే యేసు ప్రభు వారు. ఆయన్ని మనం ఆ దినాల్లో కుమారుడు అంటున్నాం. ఆయన మాట ద్వారా సమస్తం కూడా ఈ లోకంలో సృష్టించబడ్డది. కనుక అందరికంటే కూడా ముందుగా ఉన్నవారు, ఆది నుంచి ఉన్నవారు యేసు ప్రభు. ఈ లోకంలో క్రొత్త నిబంధన కాలంలో కుమారుడుగా యేసు ప్రభు నామంతో ఆయన జన్మించారు మానవ స్వరూపంలో. కానీ ఆయన దేవుడు ఆది నుంచి కూడా యుగయుగాలు కూడా ఆయన దేవుడిగానే జీవించారు, కొనసాగుతున్నారు, దేవుడిగానే కొనసాగుతారు ఎన్ని యుగాలైనప్పటికీ. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి అబ్రహాము కంటే నేను ముందుగా ఉన్నాననే మాట ఆ వింటున్న యూదులకి రుచించలేదు. వారికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనాన్ని గమనించినట్లయితే వాళ్ళు రాళ్ళు తీసుకుని, యూదులందరూ కూడా రాళ్ళు తీసుకుని ఆ యేసు ప్రభువును కొట్టి చంపేయాలని రాళ్ళు తీసుకుని ఆయన కొట్టడానికి ప్రయత్నించారు. అంటే చూడండి, అనేక అద్భుతాలు చేశారు ఆయన. అద్భుతాలన్నీ కూడా చూసి ఆశ్చర్యపోయారు. అంతటి వరకు కూడా ఇలాంటి అద్భుతం ఎవరు చేయలేదని చెప్పారు వారు. అయినప్పటికీ కఠిన హృదయాలు చూడండి, కొంతసేపులోనే వారి మనసు మారిపోయింది. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అనేక సార్లు మనం దేవుడు చేసిన అద్భుతాలకి, దేవుడు చూపిస్తున్న కృపకు ఎంతో ముగ్ధులైపోతూ ఉంటాం, ఎంతో సంతోషిస్తాం. కానీ ఏదో చిన్న విషయంలోనే మరలా మన హృదయాలు కఠినమైపోతున్నాయి. దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆ సమస్తమైన సహాయం అంతా కూడా విడిచిపెట్టేస్తున్నాం, అంతా కూడా మర్చిపోతున్నాం. మర్చిపోయి మరలా మన యొక్క నిజస్వరూపం దేవునికి వ్యతిరేకంగా పాపపు కార్యాలు చేయటానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు గమనించండి. పౌలు గారు దానిలో రాస్తూ అబ్రహాము గారి గురించి ప్రస్తావించారు. అబ్రహాము యొక్క విశ్వాసం ద్వారా రక్షణ కలిగింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడినని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అబ్రహాము సంతానం ఎలాగవుతాం? మనం యూదులం కాదు, మనం అన్యులం, భారతీయులం, లేకపోయినట్లయితే మనం ఆంధ్రాలో తెలంగాణలో తెలుగువారం. అయితే మనం అబ్రహాము సంతానం అవ్వగలం. ఏ రీతిగా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి 29 వరకు వాక్య భాగాన్ని గమనించినట్లయితే, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు అబ్రహాము సంతానంగా పరిగణించబడతారు. యేసు ప్రభు మనం విశ్వాసంతో నమ్మినట్లయితే మనం కూడా అబ్రహాము సంతానమే. అబ్రహాముకి ఏమైతే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తానన్నారో అవన్నీ కూడా మనకు కూడా వస్తాయన్నమాట, ఆ దీవెనలన్నీ కూడా. కనుక మనం కూడా ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలము, ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలము, ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇజ్రాయలైట్స్ అంటున్నాం. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించి మనం కూడా అబ్రహాము సంతానమే ఆధ్యాత్మికంగా. యోహాను గారు మరియా యొక్క సాక్ష్యాన్ని, మరియా ఎవరు? ఈ మరియా లాజరు మార్తా యొక్క సహోదరి.
వీరు బేతనీ గ్రామంలో జీవించేవారు. బేతనీ గ్రామం యెరూషలేముకి 3 కిలోమీటర్లే. ఇక పస్కా పండగకు ముందు 6 రోజులకు ముందు యేసుప్రభు వారు బేతనీకి వచ్చారు. ఎప్పుడు యెరూషలేముకి వచ్చినప్పటికీ యేసుప్రభు వారు శిష్యులు ఆ పేదలైన లాజరు, మార్తా, మరియా ఇంట్లోనే బస చేసేవారు. అక్కడే భోజనం చేసేవారు. వారికి ఉన్నదే వారి భోజనం వారికి వడ్డించేవారు. వారికి ఉన్న ఆ అరకొర సదుపాయాలే యేసుప్రభుకు శిష్యులకి ఇచ్చి అక్కడే వారు నిద్రపోయేవారు. చూడండి, పేదవారైనప్పటికీ పెద్ద మనసు, దేవునికి ఆశ్రయం ఇచ్చారు, శిష్యులకి ఆశ్రయం ఇచ్చారు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్చుకోవాలా. దేవుని సేవ చేస్తున్న వారికి, దేవుని సేవకులకు మనం ఆశ్రయం ఇస్తున్నామా? వారికి మనకున్నదే కాస్త ఆహారం పెడుతున్నామా? మనకున్న ఆ కలిగిన దీవెనలే కాస్త వారితో పంచుకుంటున్నామా? చాలాసార్లు అది చేయలేకపోతున్నాం మనం. ఎవరైనా పెద్ద నాయకులు వచ్చినట్లయితే వారికి చాలా హడావుడి చేసేసి మన దగ్గర లేకపోయినప్పటికీ అప్పైనా చేసేసి పెద్ద విందు చేసేస్తున్నాం నాయకులంటే. అంటే నాయకులకి చేయకూడదని కాదు నా ఉద్దేశం. అయితే మన ఉద్దేశం ఏంటి? ఆ నాయకులకి ఏదన్నా ఈ విధంగా చేసినట్లయితే ఏదో ఒక రోజున వారు మన కుటుంబానికి లేదా మన బిడ్డలకి వారు ఏదైనా మేలు చేస్తారు అనే ఒక దురాశ. సామాన్యంగా సేవ చేస్తున్న ఆ యొక్క చిన్న సేవకులను అయితే సాధారణంగా మనం పట్టించుకోవట్లేదు. కొన్ని సందర్భాల్లో వారు అడిగితే తప్ప మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాం మనం. అటువంటి కఠిన హృదయాలు అయిపోతున్నాయి. అలా కాకుండా మనం కూడా లాజరు, మార్తా, మరియా ఏ రీతిగా దేవునికి, దేవుని శిష్యులకి, యేసు ప్రభుకి ఆయన శిష్యులకి ఏ రీతిగా పరిచర్య చేశారో, వారికి ఉన్నదాన్ని వారికి ఇచ్చారో అలాగే మనం కూడా చేయాల. అక్కడికి వచ్చినప్పుడు ఆ గ్రామంలోనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పేరు సీమోను. ఆయనకి కుష్ఠరోగం. యేసుప్రభు వారు కుష్ఠరోగిని స్వస్థత పరిచారు. ఆయన ఎంతో కృతజ్ఞతతో యేసుప్రభువుకు ఆయన శిష్యులకు ఇక 6 రోజుల ముందంటే ఆయన సిలువేయక ముందు 6 రోజుల ముందు అనమాట, యేసుప్రభుకు శిష్యులకు పెద్ద ఆయన స్తోమతకు తగినట్లుగా విందు చేశారు. యేసుప్రభు వారు శిష్యులను ఆహ్వానించారు. వారు వారింటిలో భోజనం చేస్తున్నారు. వారు భోజనం చేస్తున్న సమయంలో ఈ యొక్క మరియా, వీరినే అనేక మంది బైబిల్ పండితులు మగ్దలేని మరియా అంటున్నారు. ఆ మగ్దలేని మరియా ఎంతో ఖరీదైన సువాసన గల నూనె, మన భాషలో అత్తరు అంటున్నాం. అత్తరు అనేటప్పటికి కాస్త ఆ మాట కాస్త ఎబ్బేటుగా ఉన్నది మనకి. ఇంగ్లీష్లో దీన్ని పర్ఫ్యూమ్ అంటున్నాం. కొంతమంది సామాన్య భాషలో సెంట్ అంటున్నారు. అంటే చక్కని వాసన వచ్చే, సువాసన వచ్చే నూనె అనమాట. అది స్పైకనాడ్ అని చెప్పబడ్డది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో స్పైకనాడ్ అంటే ఇది హిమాలయ పర్వతాల్లో పెరిగే ఒక అరుదైన మొక్క నుంచి తీసిన సువాసన గల నూనె అనమాట. చాలా ఖరీదైనది. ఆ రోజుల్లోనే హిమాలయ పర్వతాల్లో పెరిగిన ఈ మొక్క నుంచి తీసిన సువాసన గల నూనెని దేశ విదేశాలకు ఆ రోజుల్లో దీన్ని ఎక్స్పోర్ట్ చేసేవారు అనమాట. దీన్ని పంపించేవారు, సరఫరా చేసేవారు, ఎగుమతి చేసేవారు. దానిని ఆవిడ కొన్నది. చాలా ఖరీదు, చాలా ఖరీదు. అనగా 300 దేనారాలు. 300 దేనారాలు అంటే కనీసం సంవత్సరం అంతా పని చేస్తేనే కానీ రోజుకు 1 దేనారం వచ్చేది. రోజుకు 1 దేనారం అంటే సంవత్సరం అంతా కష్టపడి పనిచేస్తే వచ్చిన ఆ డబ్బులు అనుకోవాలి మనం. అయితే వాటితో ఇంత ఖరీదైనది కొని దానిలోని నూనె, ఆ సువాసన గల నూనెని బయటకు తీయాలంటే ఆ యొక్క సీసా, ఆ బాటిల్ని పగలగొట్టాలి. దాన్ని పగలగొట్టి యేసుప్రభు పాదాల మీద వేసి, యేసుప్రభు యొక్క తల మీద వేసి తను యేసుప్రభు యొక్క శరీరాన్ని అభిషేకించింది. ఆ సువాసనతో ఇల్లంతా నిండిపోయింది. ఆ సువాసనకు యూదా ఇస్కరియోతు తక్కిన వారు కూడా ఆశ్చర్యపోయి యూదా ఇస్కరియోతు అన్నాడు, ఎంత డబ్బు వృధా చేసేసావు. మన భాషలో అంటాం అప్పుడప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అంటాం. ఎంత డబ్బు వృధా చేసేసావు. 300 దినారాలు అవుతుంది యొక్క ఖరీదైంది కొనటానికి. దీనిని అమ్మి ఆ పేదలకి ఇస్తే బాగుండేది కదా అన్నాడు ఆయన, యూదా ఇస్కరియోతు. ఆయనకి ఏదో పేదల మీద పెద్ద ప్రేమ ఉండి కాదు సుమా. యేసు ప్రభుకి ఎవరిచ్చినా ఆ విరాళాలు, కానుకలు అవి సంచిలో వేసి ఈయనే పట్టుకునేవాడు యూదా ఇస్కరియోతు. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని 6 నుంచి 8 వరకు చదివినట్లయితే యోహాను గారు యూదా ఇస్కరియోతు దొంగ అని రాశారు. ఆ సంచిలోని డబ్బును ఆయన దొంగిలిస్తూ ఆయన సొంత అవసరాలకు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఆలయంలో విశ్వాసులు వేసే ఆ కానుకలు, దశంభాగాలు మన సొంత ఖర్చుల కొరకు పెట్టుకుంటున్నామా, మన విలాసాల కొరకు ఖర్చు పెడుతున్నామా, లేకపోయినట్లయితే ప్రభు పరిచర్య కొరకు, ప్రభు సేవ కొరకు, ఆ సంఘం పోషణ కొరకు, ఆ సంఘం వృద్ధి చెందటానికి, సువార్త జరగటానికి,
ఆ యొక్క కానుకలు దశంభాగాలు వాడుతున్నామా, లేకపోతే యూదా ఇస్కరియోతులాగా మనము సొంతగా వాడుకుంటున్నామా? అలా చేసినట్లయితే మనం కూడా ఆ దొంగల జాబితాలోకి వచ్చేస్తాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు అక్క యూదా ఇస్కరియోతుతో, పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, నేను ఎప్పుడు మీతో ఉండను. నేను పొందబోయే మరణానికి ఈ యొక్క స్త్రీ నా శరీరాన్ని ఈ సువాసన గల నూనెతో అభిషేకించింది. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తారో ఆ ప్రాంతాల్లో, ఎక్కడ సువార్త ప్రకటించినా ఈ యొక్క జరిగిన సంఘటన, ఈమె చేసిన, నా శరీరానికి చేసిన ఈ అభిషేకాన్ని ఖచ్చితంగా ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారు, దానిని ప్రకటిస్తారని ప్రభు చెప్పారు. అదే చేస్తున్నాం మనం ఇప్పుడు కూడా. ఎక్కడ సువార్త ప్రకటించినప్పటికీ, ఎప్పుడు సిలువ గురించి మనం ధ్యానాలు చేసినప్పటికీ, ఏదో సందర్భంలో ఆ మగ్దలేని మరియ చేసిన, యేసు ప్రభువుకు చేసిన ఆ యొక్క తైలాభిషేకాన్ని ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మగ్దలేని మరియ చేసిన ఈ యొక్క గొప్ప విషయం, సాక్ష్యం అక్కడ ఉన్న వారందరూ కూడా గమనించారు. యేసు ప్రభువు ఈయన దేవుడని. కాను తన యొక్క పాపపు జీవితం, వేశ్యా జీవితాన్ని విడిచిపెట్టేసి ప్రభువును వెంబడించి పరిశుద్ధురాలైపోయింది, ధన్యురాలైపోయింది. ఆ కృతజ్ఞతతో ప్రభు నా పాపాలు క్షమించారు, నన్ను రాళ్లతో కొట్టి చంపేయడానికి తీసుకొచ్చారు వారందరూ, యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రకారంగా. కానీ యేసు ప్రభు వారు అన్నారు, నేను కూడా నీకు శిక్ష వేయను, వెళ్ళి ఇక మీదట పాపము చేయకుమా అన్నారు. అప్పటి నుంచి తన యొక్క జీవితం మారిపోయింది. బైబిల్ పండితులు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్న ఆ స్త్రీ, ఇక్కడ చెప్పబడిన ఈ మరియ ఇద్దరు కూడా ఒకరే అని బైబిల్ పండితులు అంటున్నారు. ఖచ్చితంగా వారు చెప్పిందే వాస్తవం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు చనిపోయిన తర్వాత 6 రోజుల తర్వాత యేసు ప్రభుని సిలువేసేశారు. ఆయన చనిపోయారు, సమాధి చేసేశారు. 3వ దినాన ఆయన చెప్పినట్లుగానే ఘోరంగా ఆయన హింసించి చంపేశారు. యేసు ప్రభు వారు ముందుగానే చెప్పినట్లుగా 3వ దినాన్ని మరలా లేచారు. ఆయన లేచినప్పుడు మొట్టమొదటిగా ఎవరికి ప్రత్యక్షమయ్యారు యేసు ప్రభు వారు? ఈ యొక్క మరియకే. తక్కిన వారు వచ్చారు, చూచారు, సమాధి తెరవబడి ఉన్నదని ఆశ్చర్యంతో, ఆందోళనతో తిరిగి వెళ్ళిపోయారు. ఈ మరియ మాత్రం అక్కడే ఆ సమాధి వద్దే అటు ఇటు వెతుకులాడుతుంది, ఎక్కడైనా సమాధి దగ్గర ఎక్కడైనా ఆయన శవం ఉన్నదేమని. ఆ కను చీకట్లో ఒక ఆయన అక్కడికి వచ్చారు. తను అనుకున్నది తోటమాలి అనుకున్నది, తోట యజమాన్యం ఒక తోటలో పనిచేసే వ్యక్తి ఏమో అనుకున్నది. నా యొక్క ప్రభు యొక్క శవాన్ని ఎక్కడ పెట్టావో చెప్పినట్లయితే నేను ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళిపోతానన్నది. అప్పుడు ప్రభువారు మరియా అని పిలిచారు. ఆ చీకట్లో కూడా ఆయన స్వరాన్ని గుర్తుపెట్టేసింది. వెంటనే రబ్బూని అన్నది వాళ్ళ భాషలో, అంటే నా బోధకుడా. చీకట్లో కూడా గుర్తుపెట్టేసింది, కొన్ని చీకట్లో కూడా ఆయన స్వరాన్ని. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులను. మనం కూడా దేవుని యొక్క స్వరాన్ని గుర్తిస్తున్నామా? లేకపోయినట్లయితే దేవుని స్వరాన్ని గుర్తించలేని మనము స్థితిలో ఉంటున్నామా ఆధ్యాత్మికంగా? అప్పుడు తను వెంటనే వంగి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పూజించాలని ప్రయత్నిస్తుంటే ప్రభువారు అన్నారు, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. నా శిష్యులకి చెప్పు, మీ తండ్రి దగ్గరికి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను, నాకు పరలోకం వెళ్తున్నాను అన్నారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అదేమిటంటే చాలా మంది ఉద్దేశం ఏంటంటే చనిపోయిన తర్వాత వెంటనే చనిపోయిన వారు పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు ఏమో నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదన్నారు. అప్పటికైనా శుక్రవారం మధ్యాహ్నం చనిపోయారు 3 గంటలకి, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అంటున్నారు. కనుక చనిపోయిన వారు ఎవరైనా సరే, మంచివారైనా సరే, ప్రభు అయినా సరే వెంటనే పరలోకం వెళ్ళలేదు. మరణ నిద్ర అంతే. అంటే ఇంకెక్కడికి వెళ్ళరు. ఆ నిద్రలోనే, అనగా మరణ నిద్రలోనే వారు కూరుకుపోతారనమాట. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నా శిష్యులతో చెప్పు, నా తండ్రి దగ్గరికి, మీ తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అన్నారు. అప్పుడు వెంటనే తను వెళ్ళి వాళ్ళందరికీ కూడా సాక్ష్యం ఇచ్చింది. కళ్ళారా నేను చూచాను ఆయనని, ఆయనతో మాట్లాడాను, మీతో ఈ మాటలు చెప్పమన్నారని సాక్ష్యం ఇచ్చింది. చూచారు ఎంత బలమైన సాక్ష్యమో. యేసుప్రభు వారు పరలోకం వెళ్ళి మరలా సాయంత్రం వేళ ప్రత్యక్షం అయ్యారు. ఎవరికి? ఎమ్మాయు గ్రామానికి వెళ్ళి 2 బాటసారులు, వారు కూడా విశ్వాసులే. ఈయన కూడా ఒక బాటసారిలాగా ఆ రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిలాగా ఆయన వారితో కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అన్నారు. వారు ఏ రీతిగా యేసు ప్రభుని ఘోరంగా సిలువేసి చంపేశారో, ఏ రీతిగా సమాధి చేశారో ఆ మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నారు వారి గ్రామానికి, యెరూషలేము నుంచి 8 మైళ్ళ దూరం. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నట్లయితే ఎవరి గురించి చెప్పుకుంటాం? ఇద్దరు ఉన్నట్లయితే మన పొరుగు వారి మీద, వారి మీద, తక్కిన వారి మీద ఏదో వారి యొక్క లోపాలు, వారి బలహీనతల గురించే చెప్పుకుంటాం. దేవుని మాటలు,
రక్షణ మాటలు, నిత్య జీవించే మాటలు సాధారణంగా చెప్పుకోము. ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ అటువంటి మాటలు చెప్పుకున్నట్లయితే యేసు ప్రభు గురించి, మన మతం గురించి, బైబిల్ గురించి చుట్టూ ఉన్న అన్యులు ఏమనుకుంటారో అని కాసేపు మనం బిడియపడి అలాంటివి చెప్పుకోకుండా మనం కూడా అందరూ చెప్పుకుంటున్నట్టుగానే లోకపు వార్తలనే చెప్పుకుంటాం, బస్సులో కానీ ఆ రైల్లో కానీ. చూడండి, వీరిద్దరు కూడా దేవుని మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇది మనం కూడా నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన ప్రయాణంలో కూడా దేవుని మాటలు చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే అది ఎంతో ధన్యత మనకి. కనుక మగ్దలేని మరియా, లాజరు మార్తా యొక్క సహోదరి అని మరియా ఇచ్చిన సాక్ష్యం ద్వారా ఎంతో మంది దీవించబడ్డారు. మనకు తర్వాత చరిత్ర చెప్పేది ఏమిటంటే, యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత 40 దినాల తర్వాత పరలోకం వెళ్ళిపోయిన తర్వాత లాజరు, మార్తా, మరియా వారి గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేనికి? లాజర్ను కూడా చంపేయాలని కుట్ర వేస్తున్నారు యోధా మత నాయకులు. కారణం, అనేక మంది వస్తున్నారు చూడటానికి. చనిపోయాడంట, 4 రోజులు సమాధిలో ఉన్నాడంట, ఆయన లేపారంట, ఆయనతో మాట్లాడాలా, ఆయన్ని చూడాలా అని ఎంతో మంది వస్తున్నారని, ఆయన పలుకుబడి పెరిగిపోతుందని ఆయన కూడా చంపేయాలని వారు కుట్ర వేస్తుంటే దానిని తెలుసుకున్న ఈ ముగ్గురు కూడా వారి యొక్క గ్రామాన్ని విడిచిపెట్టేసి బేతనేని, మనకు సంఘ చరిత్ర చెప్పేది ఏంటంటే వారు సైప్రస్ వెళ్ళిపోయారని, అక్కడే స్థిరపడి అక్కడే దేవుని యొక్క వాక్యాన్ని బోధించి అనేక మందిని ప్రభువులోకి నడిపించి వారిని క్రైస్తవులుగా మార్చి వారి యొక్క వృద్ధాప్యం వరకు అక్కడే పనిచేసి అక్కడే మరలా సమాధి చేయబడ్డారని సంఘ చరిత్ర చెప్తుంది. రెండవ సాక్ష్యం యోహాను గారు రాసింది పిలాతు. ఆయన్ని పొంతు పిలాతు అంటున్నాం, ఇంగ్లీష్లో పోంటియస్ పైలట్ అంటున్నాం. ఆయన రోమా రాజ్యపు గవర్నరు, రోమా రాజు గారు ఆయన్ని నియమించారు. ఈ విషయాలు మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 22 వరకున్న వాక్య భాగంలో చదువుతున్న, ప్రార్థనాపూర్వకంగా చదవండి. యేసు ప్రభువును ఆ పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు, గవర్నర్ గారి దగ్గరికి. ఆయన యేసు ప్రభుని అనేక ప్రశ్నలు వేసి ఆయన అన్నారు, ఈయనలో నాకు ఏ లోపము ఏ దోషము కనిపించట్లేదన్నారు. అన్యుడు చెప్తున్నాడు ఈయనలో ఏ లోపం దొరకలేదని. ప్రియ సోదరి సోదరులారా, 3 సార్లు చెప్పాడు ఈ యొక్క పిలాతు గారు, ఈయనలో ఏ దోషం నాకు కనిపించట్లేదు అని. తక్కిన వారు మాత్రం ఆ యూదా మత పెద్దలు, నాయకులు, అక్కడ ఉన్న వారు అనేక మందిని సమూహాన్ని తీసుకొచ్చేశారు, వారి యొక్క అనుచరుల్ని. వారందరూ కూడా పెద్ద గుంపు కింద వచ్చేసి గట్టిగా కేకలు వేస్తున్నారు, సిలువేసేయండి, సిలువేసేయండి, సిలువేసేయండి అంటున్నారు. అప్పుడు పిలాతు గారు అన్నారు, ఏమి ఈయనలో దోషం ఉన్నది? ఈయన చేసిన నేరం ఏంటంటే ఆయన నేను యూదుల రాజునని చెప్పుకుంటున్నాడు అని అన్నారు వారందరూ కూడా. అయితే ప్రియ సోదరి సోదరులారా, అప్పుడు యోధా మత నాయకులు ఏమంటున్నారు చూడండి, నిన్ను ఈ యొక్క గవర్నర్ పదవిలో పెట్టిన ఆ కైసరు, ఆ రాజు, నీవు ఆయన స్నేహితుడు, కానీ నేనే యూదుల రాజునని చెప్పుకుంటున్నా ఈ యొక్క యేసుక్రీస్తు నజరేయుడైన యేసుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఆయన్ని నువ్వు సమర్థిస్తున్నావు. కనుక మేము రాజుగారికి ఫిర్యాదు చేస్తాం. కారణం, నేను రాజునని చెప్పుకుంటున్న వానికి నీవు వత్తాసు పలుకుతున్నావు, ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు, ఆయన ఏదో రీతిగా విడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అని ఆయన మీద నేరం మోపారు. అది విన్న పిలాతు గారు భయపడిపోయాడు. ఒకవేళ వీరు ఈ మత నాయకులు, ఈ యొక్క మత పెద్దలు రాజుగారికి ఈ విధంగా చెప్పారంటే రాజుగారు నా మీద కోపం పెట్టుకుని నన్ను తొలగించేస్తారు ఈ పదవిలో నుంచి, నా పదవి పోతుందని ఆయన భయపడిపోయాడు. ఆ యొక్క వారి ఒత్తిడికి ఆయన లోబడిపోయాడు. అయితే వారు ఏమంటున్నారో చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, మాకు రాజు ఎవ్వరూ లేరు. ఆయనేమో మీ రాజు, మీ యూదుల రాజు, మీ మెస్సయ్య నేను సిలువేసైనా అంటే మాకు రాజు ఎవరూ లేరు, మాకు కైసరు తప్ప రాజు ఎవరూ లేరు అంటున్నారు. ఎవరు? మత నాయకులు. వాళ్ళు అనొచ్చు కదా, మా రాజు దేవుడు, మా యెహోవా దేవుడే మా రాజు, లేకపోతే మాకు రాబోయే రాజు ఆ మెస్సయ్య. ఈ ప్రస్తావన చెప్పటమే లేదు, మాకెవరూ రాజు లేరు, ఆ యొక్క కైసరే. కైసరు అన్యుడు కదా, ఆయనే మా రాజు అంటున్నారు. వాళ్ళ యొక్క మా దేవుడే, ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు, ఆయనే మెస్సయ్య అంటున్నారు. ఆ ప్రస్తావనే తేలేదు. చూచారా, యోధా మత నాయకులందరికీ కూడా తెలుసు వారి యొక్క అసలైన సిసలైన రాజు ఎవరో. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం ఆఖరి వచనం 21వ వచనం చూసినట్లయితే మిఖాయేలు మీ రాజు అని చెప్పబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ ఆ మెస్సయ్య మా రాజు అని వారు ఒప్పుకోలేదు. అన్యుడు చెప్తున్నాడు మీ రాజు అని, వారు మాత్రం కైసరే మా రాజు అంటున్నారు. దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, ఆధ్యాత్మిక పాఠం,
నాయకులు చాలాసార్లు వారి యొక్క స్వార్థం కొరకు వారు చెప్పినదే జరగాల, వారు అనుకున్నట్టుగా జరగటానికి సత్యాన్ని కూడా వారు తొంగలో తొక్కేస్తారు, సత్యాన్ని కూడా పట్టించుకోరు. ఆ యొక్క సత్యం వారికి తెలిసినప్పటికీ దానిని తెలియనట్లుగా నటిస్తారనమాట. వీరు కూడా అదే చేశారు. మా రాజు కైసరు అంటున్నారు, మెస్సియా మా రాజు అంటలేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అనేక సార్లు మన యొక్క స్వార్థం కొరకు మనం ఏదో కాస్త లబ్ధి పొందటానికి ఆ సత్యాన్ని మనం ప్రక్కన పెట్టేస్తున్నామా, ఆ సత్యాన్ని తొంగలో తొక్కేస్తున్నామా? ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇక వారు ఒత్తిడి పెట్టేస్తున్నారు, ఒకవేళ నా పదవికే ముప్పు వచ్చేస్తుందేమో అని. ఆయన సరే మీరు వెళ్ళి ఆయన సిలువేసేసుకోండి అని ఆయన ఒప్పుకోకపోయినప్పటికీ వారు పెడుతున్న ఒత్తిడిని బట్టి, ఇంగ్లీష్లో ప్రెషర్ అంటాం కదా, ఆ ప్రెషర్ని బట్టి ఆయన వారికి అనుమతి ఇచ్చేశారు. చాలాసార్లు మనం కూడా అదే చేస్తూ ఉంటాం. ఇది తప్పు అని తెలిసినప్పటికీ తక్కిన వారు లేకపోతే తక్కిన సంఘ సభ్యులు లేకపోతే మన సామాజిక వర్గం వారు మన మీద పెడుతున్న ఒత్తిడిని బట్టి మనం చేయకూడనిది కూడా చేసేస్తూ ఉంటాం. అది సరికాదు. ప్రియ సోదరి సోదరులారా, ఒత్తిడికి మనం లోబడి మనం తప్పు చేయకూడదు. అయితే ఈ పిలాతు గారు ఒక వాక్యం రాయించారు. ఏమని? 3 భాషల్లో రాయించారు. హెబ్రూ భాష, గ్రీకు భాష, లాటిన్ భాష. ఏమని రాయించారు? యూదుల రాజు, యూదుల రాజు అని రాయించారు. ఆ రాసిన రాతని సిలువ మీద పెట్టించారు. ఆ సిలువ గొల్గొతా కొండ మీద వేశారు. దాన్ని మనం కల్వరి కొండ అంటున్నాం. 2 పేర్లు దానికి. హిబ్రూలో గొల్గొతా అంటారు, గ్రీకులో కల్వరి అంటారు. అది రోడ్డు ప్రక్కనే ఉన్నది. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా రోడ్డు ప్రక్కనే ఉన్నది. అది వెళ్ళేవారు వచ్చేవారు కూడా చదివి యూదుల రాజు అని, యూదుల రాజు సిలువ వేస్తున్నారు ఏంటి అని చాలామంది 3 భాషల్లో ఉన్నది కాబట్టి ఏదో భాష వచ్చిన వారు చదువుతున్నారు దాన్ని. దానిని గమనించిన యోధా మత పెద్దలు అన్నారు, ఇది తీసేయండి, మీరు యూదుల రాజు అని రాయొద్దు దీనికి అన్నారు. అప్పుడు పిలాతు గారు అన్నారు, నేను రాసింది ఇంక రాసేసాను, ఇంక దాన్ని నేను మార్చలేను, నేను మార్చను అన్నాడు. ఆయన అన్యుడైన ఆ యొక్క పిలాతు చెప్పాడు, ఈయన మెస్సియా మీ రాజు అంటే వారు మాత్రం ససేమి ఒప్పుకోలేదు. కనుక పిలాతు సాక్ష్యం కూడా చాలా బలంగా ఉన్నది. అయితే చివరిగా చూడండి, తోమా గారి సాక్ష్యం. యేసుప్రభు సిలువ వేయబడి 3వ దినాన్ని లేచి ఆ దినాన్ని సాయంత్రం ముందు ఎమ్మాయి గ్రామంలో వారికి ప్రత్యక్షమైన తర్వాత అక్కడి నుంచి అదృశ్యమైపోయి వెంటనే యెరూషలేము మేడగది మీద తక్కిన యోధా మత నాయకులకి భయపడి వారు తలుపు వేసుకుని లోనున్నారు. ఆ తలుపు తీయకుండానే యేసుప్రభు వారి మధ్య ప్రత్యక్షమయ్యారు. మీకు శాంతి కలుగుగాక అన్నారు. ఈ విషయాలు మనం యోహాను సువార్త 20వ అధ్యాయంలో చదువుతున్నాం. అప్పుడు తోమా వారితో లేడు. బహుశా వీరితో ఉంటే నాకు కూడా ప్రమాదం అని ఒకవేళ వ్యక్తిగతంగా ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కున్నాడేమో ఒకవేళ. కానీ అక్కడ లేడు అదే నాన్న. తర్వాత తోమా గారు వచ్చినప్పుడు తక్కిన శిష్యులు చెప్పారు, యేసుప్రభు మాకు ప్రత్యక్షమయ్యారు, అని చూచాం మేము అనగానే, నేను నమ్మను దానిని. ఆయన గాయాల్లో నా వేళ్ళు పెట్టి ఆయన పక్కలో బళ్ళెంతో పొడిచారు కదా, ఆ గాయంలో నేను నా చెయ్యి పెట్టి చూస్తేనే అప్పుడు నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అన్నాడు. వారం రోజుల తర్వాత మరలా యేసుప్రభు వారు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనప్పుడు ఈ విషయాలు మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 25 నుంచి చదువుతున్నాం. అప్పుడు యేసుప్రభు వారు మరలా శిష్యులు ప్రత్యక్షమయ్యి వెంటనే అన్నారు, తోమా ఈ మాటలు చెప్పినప్పుడు యేసుప్రభు వారితో లేరు కదా, మరి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు యేసుప్రభు కంటే? మరలా ఇప్పుడు ఏ శిష్యుని కలవలేదు ఆయన. అయినప్పటికీ ఆయనకు తెలిసింది ఏంటంటే, మనం ఎంత రహస్యంగా ఏ విషయం చెప్పినప్పటికీ దేవునికి తెలుసు ఆ విషయం. దేవునికి దాగి ఉన్నది ఏదీ లేదు. వెంటనే ప్రభువారు అన్నారు, తోమా వచ్చి నీ వ్రేళ్ళు నా గాయాల్లో పెట్టి చూడు, నీ చేతిని నా ప్రక్కలో పెట్టి చూడు, అప్పుడు నమ్ముతావు నువ్వు అన్నారు. అనేటప్పటికి ఆశ్చర్యపోయి ప్రభువా అని ఎంతో పశ్చాత్తాపంతో అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనాన్ని మనం కంఠవాక్యంగా చదివాం కదా, తోమా నీవు చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, చాలా మంది ఈ దినాల్లో నేను చూస్తే నమ్ముతాను, ఆ యేసుప్రభు నాకు ప్రత్యక్షమైతే నేను నమ్ముతాను, ఆయన నాకు కనపడితే నమ్ముతాను అన్నట్టుగా చెప్తా ఉంటారు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. అయితే యేసుప్రభు నమ్మాలంటే మనకు కావాల్సింది విశ్వాసం కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసమును గురించి నిర్వచనం, డెఫినేషన్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో మనం. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడగుట అసాధ్యం. అనగా దేవుడికి ఇష్టడిగా ఉండాలంటే, దేవుడికి మనం ప్రీతికరమైన వారుగా ఉండాలంటే
మనకి విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే ఏ ఆధారం లేకుండా నమ్మమంటలేదు ప్రభువారు. కానీ మనం చూడని విషయాలు కూడా మనము నమ్మినట్లయితే దాన్నే విశ్వాసం అంటున్నాం. ఉదాహరణకు పరలోకాన్ని మనం ఎప్పుడు చూడలేదు కళ్ళారా, కానీ పరలోకం ఉందని నమ్ముతున్నాం మనం. అయితే మనకు అనేకమైన సూచనలు ఉన్నవి. యేసు ప్రభు చెప్పిన మాటలు ఖచ్చితంగా జరిగాయి. యోహాన్ గారు అంటున్నారు, ఆయన అనేకమైన అద్భుతాలు, అనేకమైన మహత్కార్యాలు చేశారు, అవన్నీ కూడా మీకు రాస్తున్నాను, దాని ద్వారా యేసు ప్రభువే దేవుడని మీరు తెలుసుకుంటారని రాస్తున్నానని యోహాను సువార్త 20:30-31 వచనంలో ఆయన చెప్పారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు చెప్పిన ఆ మాటలన్నీ కూడా అక్షరాల మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఆ దినాల్లో శిష్యులకు తెలియదు, వారికి ఈ నెరవేర్పు ఇంకా అప్పటికి రాలేదు. ఉదాహరణకు యేసు ప్రభు వారు అన్నారు మత్తయి సువార్త 24:2-3 వచనాల్లో, ఈ యొక్క ఆలయం పడగొట్టబడుతుంది, ఒక రాయి ఇంకొక రాయి మీద నిలబడకుండా ఆ సుందరమైన ఆలయం పడిపోతుంది అన్నారు ప్రభువారు. అది శిష్యుల యొక్క జీవిత కాలంలో జరగలేదు. ఎప్పుడు రోమా సైన్యం 70వ సంవత్సరంలో వచ్చి యెరూషలేమును నాశనం చేసేసి ఆ దేవాలయాన్ని కూడా పడగొట్టేసి కాల్చేసి దానిలో ఉన్న బంగారు వస్తువులు పట్టుకెళ్ళిపోయారు. దానిలో ఉన్న అతి విలువైన బంగారు వస్తువు సువర్ణ దీపం. 7 దీపాలున్న సువర్ణ దీపస్తంభం. 48 కేజీలు బంగారం వాడారు ఆ 7 సువర్ణ దీపాలకి, దాని స్తంభానికి. దానిని రోమా పట్టణానికి తీసుకువెళ్ళిపోయారు రోమా సైన్యం వారు. ఇవన్నీ కూడా అక్షరాల యేసు ప్రభు చెప్పారు, ఒక రాయి మీద రాయి లేకుండా పడిపోతుందని. అలాగే జరిగింది. అది జరగడానికి 40 సంవత్సరాలు పట్టింది. యేసు ప్రభు వారు చనిపోకముందు చెప్పారు ఈ విషయాలు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 40 సంవత్సరాల వారికి ఆయన కృపకాలం ఇచ్చారు, వారు మారతారని. వారు మారలేదు. అప్పుడు దేవుడు అన్యులకు అప్పగించేశారు యెరూషలేం పట్టణాన్ని, దేవాలయాన్ని. అలాగే యేసు ప్రభు రాకడ సంబంధించిన అనేక సూచనలు ప్రభు చెప్పారు. అవి వారి కాలంలో జరగలేదు, యేసు ప్రభు శిష్యుల కాలంలో, మన కాలంలో నెరవేరుతున్నాయి. ఉదాహరణకు మత్తయి సువార్త 24:24లో అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అది జరుగుతుంది. అనేకమంది అబద్ధ క్రీస్తులు వచ్చి నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నారు ఈ దినాల్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, జరుగుతున్న సూచనలు, యేసు ప్రభు చెప్పిన మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు అక్షరాలా నెరవేరుతున్నాయి. కనుక మనం చేయవలసిందంటే దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం ఆయన నమ్ముకుని ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. దాని ద్వారా మనము మన కుటుంబాలు దీవించబడతాం. ప్రభుత్వం 2సారి త్వరగా వస్తున్నారు, మన పరలోకం తీసుకువెళ్తారు మనల్ని. కనుక మగ్దలేని వారి వలె, పిలాతు వలె, తోమా వలె మనం కూడా బలమైన సాక్ష్యం, అనగా మన కళ్ళారా చూచింది, చెవులారా విన్నది, మనం అనుభవించిన ప్రతి అద్భుతాన్ని మనం ఇతరులతో చెప్పటమే ఒక సాక్ష్యం. కనుక ఈ కడవరకాల చివరి దినాల్లో మనం కూడా యేసు ప్రభుకు సాక్షులుగా జీవించి, మనం ఉంటున్న ప్రాంతంలో, గ్రామంలో, లేకపోతే మనం ఉంటున్న ఆ కాలనీలో ప్రభుకు సాక్షులుగా జీవిద్దాం. దాని ద్వారా మన జీవితాలు ధన్యమవుతాయి. అనేక మంది ధన్యులై రక్షణ మార్గాన్ని పొంది నిత్యజీవం పొందుతారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 7వ పాఠాన్ని ముగిస్తాను. మరొకసారి మీకు విజ్ఞప్తి, ఈ నెల 18, 19 సోమవారం, మంగళవారం హోసూరు వెళ్ళాలి వాక్యం చెప్పడానికి. ప్రయాణం కొరకు, ఆ వాక్య పరిచర్య కొరకు ప్రార్థించండి. అదే రీతిగా మన ప్లేస్ కాలేజ్ రుస్తుంబాద్ నర్సాపురం నవంబర్ 28, 29, 30 తారీఖులు అక్కడ 100 సంవత్సరాల పండగ జరగబోతున్నది. దేవుడు చేసిన కృప, 100 సంవత్సరాల నుంచి ఆ సంస్థను ఎలా నడిపించారో దాని కొరకు ప్రస్తుతపు మన కాలేజీ ప్రెసిడెంట్ గారు పాస్టర్ ఎన్ ఐజక్ కుమార్ గారు మనందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నారు. మరి వారికి అందరూ అడ్రస్లు, అందరి యొక్క ఫోన్ నెంబర్లు తెలియదు కనుక ఆయనకు తెలిసిన వారందరికీ కూడా చెప్పి మీకు తెలిసిన వారికి తెలియజేయండి అని చెప్తున్నారు. నాకు కూడా ఫోన్ చేసి చెప్పారు. కనుక ఆయన తరపున ఈ యొక్క ఆహ్వానాన్ని మీకు అందిస్తున్నాను. మనమందరం కూడా ఆ 3 రోజుల కార్యక్రమం ద్వారా దేవుని నామం మహింపరచబడాలని ప్రార్థిద్దాం. మనకు వీలైనట్లయితే మనం కూడా వెళ్ళి దానిలో పాల్గొని దీవించబడదాం. ప్రార్థించి పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా మా జీవితాల్లో ఇక్కడ వరకు చివరి దినాలు మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయవలసిందని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ యొక్క వీడియోని ఇతరులతో పంచుకుంటున్న వారిని ఆశీర్వదించమని, నాకు సహకరించిన యవన బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని, నీ చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో కలుసుకొని మిమ్మల్ని స్తుతించి పర్యంతరం, మరికొన్ని విషయాలు నేర్చుకునే పర్యంతరం మీ కృప, శాంతి, సమాధానం, మీ కాపుదల మాతో ఉంచమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభువు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. దేవుని చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో 8వ పాఠంలో మరలా కలుసుకుందాం. దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.